నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. మన టీవీ ప్రేక్షకులందరికీ మరియు మీకు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో ఎలా అమ్మవారిని పూజించుకోవాలన్న విషయం అందరికీ తెలిసినటువంటి, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, రకరకాల ఈతి బాధల రీత్యానే భగవంతుడిని ఆశ్రయించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఈ నవ రూపాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి సంబంధించి డెఫినెట్ గా రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం శాస్త్రం విధించిందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఒకే రూపాన్ని, ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నాయి, ఒకే గణపతిని చేసుకుంటాం కానీ 32 రూపాలని మనం చెయ్యం, మామూలుగానే చేసుకుంటాం. కానీ అమ్మవార్లకి శక్తి దగ్గరకు వచ్చేసరికి మాత్రం రకరకాల పేర్లతో రకరకాల ఆరాధనలు చేస్తాం. ఎందువల్ల ఇది చేస్తూ ఉంటాము? అలాగే ఈ 9 రోజులు ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క రోజుని సపరేట్ గా నాకు చెప్పండి. ఫస్ట్ బాలా త్రిపుర సుందరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగేది ఏమిటి అంటే, ఇక్కడ చాలా పెద్ద లాజిక్ ఉందండి. ఏమిటంటే, చంద్రుడు బాగున్నాడు అనుకోండి జన్మజాతకంలో ఎవరికైనా సరే, వాళ్ళకి ఆయుష్ కూడా బాగుంటుంది. ఒకటి ఎందుకు అంటే, చంద్రుడికి, కుజుడికి, శనికి కొన్ని గ్రహాలు ఉంటాయి జాతక చక్రంలో, వాటి స్థితిని బట్టి ఆయుష్ పెరుగుతుంది. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క బాల రూపం. చంద్రుడు చిన్నపిల్లలకు కారకుడు. ఓకే, అయితే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? మొట్టమొదటిగా అంటే జ్ఞానము. అందుకే చూడండి, అమ్మవారి చేతిలో కమండలము, అక్షమాల, పుస్తకము ఇవన్నీ ఉంటాయి. అంటే ఏమిటి? నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవాలనుకుంటున్నాం పలానా సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ నాకు రావాలి అని ఎవరైనా సరే మనసులో అనుకున్నట్లయితే వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటిగా తలుచుకోవాల్సింది బాల అమ్మవారు. గణపతి పూజ చేసిన బాల. ఎంత మీరు బాల అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే అంత మీకు నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటు శత్రునాశనము అంటారు. అంటే ఎట్లాంటి శత్రునాశనం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇదేమిటంటే మళ్ళీ బాల అన్నారు, శత్రునాశనం అన్నారు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే లలితా అమ్మవారి యొక్క కథలోకి వెళ్ళినట్లయితే ఆ బండాసుడి యొక్క పుత్రులు వస్తారు. బండాసుడి యొక్క పుత్రులు వచ్చినప్పుడు అమ్మవారు నేను ఫైటింగ్ చేస్తానంటది. ఇదేమిటి, నువ్వు వెళ్తానంటావేమిటి అంటే, అంటే చిన్నపిల్లవు కదమ్మా, ఏదో అంటే లేదు నేను వెళ్తానని ఆ బండాసుడి యొక్క పుత్రులందరినీ సంహరిస్తుంది ఒకే బాణంతో. ఒకే బాణం అన్ని బాణాలుగా తయారై అవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళ పేర్లు మనకి నిద్ర, సంద్ర, ఇట్లా ఒక అంటే మనిషికి ఏవైతే దుర్గుణాలు ఉండకూడదో ఆ పేర్లు ఉంటాయి. రాక్షసులకి అవే ఉంటాయి. మీకు ఇప్పుడు ఒక పుస్తకం చేసి ఒక వ్యక్తి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇవి ఉండకూడదు. అసలు పుస్తకం తీయగానే వచ్చేది నిద్రే. 100% మీరు చెప్పింది నిద్రే. ఆ నిద్ర రాకూడదు, శ్రద్ధ కలగాలి. అశ్రద్ధ, వీళ్ళ పేర్లు అనమాట. వాటిని నాశనం చేస్తుంది. నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి నీవేవైతే అడ్డుకుంటుంటాయో ఆ అడ్డుకునేటువంటి వాటిని నాశనం చేస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే సంతానం కోసం కూడా బాల అమ్మవారి ఆరాధన చేస్తారు. ఆయుష్ పెరగడం కోసం కూడా బాల అమ్మవారు. ఎవరికైనా సరే ఇప్పుడు చూడండి, జన్మజాతకంలో అష్టమ స్థానం పాడైందండి, ఆయుష్ కష్టము అంటుంటారు కొంతమంది చూసి. అలాంటప్పుడు బాలా త్రిపుర సుందరి, మనం పెద్ద పెద్ద బీజాక్షరాల గురువుని కలిసి చేయడం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఓం బాలా త్రిపురి దేవి అయి నమః, ఓం బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః అనుకోవచ్చు. ఇలా అనుకున్నట్లయితే కూడా వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళ శ్వాసలో ఫస్ట్ తేడా తెలుస్తుందండి. ఇది ఎవరైతే ఈ నామాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తుంటారో వాళ్ళు మొదటి రోజుకి 40 రోజుల కంటే ఒక మండల కాలానికి ముందు కనుక వాళ్ళు శ్వాస తీసుకునే విధానాన్ని రికార్డ్ చేసి 40th డే కనుక మీరు రికార్డ్ చేసినట్లయితే శ్వాస చాలా నీట్ గా వస్తుంది. వాళ్ళకి క్లెన్స్ అయిపోతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.
ఇప్పుడు అది చిన్నపిల్లలకనే కాదు సార్, మానసిక ఇబ్బందులతో టీనేజ్ లో ఉన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్లు వస్తూ ఉంటాయి, మా ఇంట్లో ఉంటున్నారండి, డోర్ వేసుకొని ఉంటున్నారు, బయటికి రావట్లేదు, డిప్రెషన్ తో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకోటి డిప్రెషన్ లో ఉన్నారంటే వాళ్ళ అర్థం ఏమిటంటే వాస్తుపరంగా డిప్రెషన్ జోన్ లో కూర్చున్నారు, ఇంట్లో వెస్ట్ నార్త్ వెస్ట్ లో ఉన్నారు ఎక్కువగా పిల్లలు, అక్కడ ఎక్కువగా ఉంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. అది అలాగే బాలా త్రిపుర సుందరికి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వస్త్రాలు ఇవన్నీ ఏంటంటే శాస్త్రంలో ఉన్నవి కాదు, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం బట్టి పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. అందులో అయ్యో అసలు తప్పెందుకు అవుతుంది? ఇప్పుడు మీ అమ్మగారికి బంగారు గాజులు కొని ఇస్తాం అనుకుంటున్నారు, శాస్త్రంలో లేదండి, మరి కొని చచ్చా అంటే అది మీ ప్రేమ. వేదంలో ఉండాలని రూలేం లేదు, అమ్మగారికి బంగారు గాజులు కొనియాలని, తండ్రికి ఒక కారు కొనియాలనో అమ్మగారికి ఒక కారు కొని మీ ప్రేమతో ఇస్తారు. ఏమండి వేదంలో లేదు కారు కొనివ్వాలంటే? అవును, బాగోదు కదా. వాళ్ళు మీరు ఆనందపడడానికి జన్మనిచ్చినందుకు, ఇంత పెంచి పెద్ద చేసినందుకు చేస్తాం. అట్లా ఏంటంటే దీనికి సంబంధమే లేదు, మీరు అలంకరణ చేసుకుంటారా ఇష్టమైతే. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, ఆర్భాటంగా డబ్బులు లేకపోయినా అప్పులు చేసి చేయొద్దు, అలాంటి డబ్బులుండి కూడా నువ్వు పిసినారు లోబిగా చేస్తే రెండో దోషమే, అమ్మవారు హర్షించదట. మానసికమైన పరమైనటువంటి దానికి ప్రసాదానికి పెద్ద లింక్ ఉంది. ఎలాగా అంటే గుర్తుపెట్టుకోండి, మీరు పులిహోర పసుపు కలిపిన అన్నాన్ని కనుక బాలా త్రిపుర సుందరికి నైవేద్యం పెట్టినట్లయితే దీనికి ఎవరు కారకము? గురువు. ఇక్కడ చూడండి, చంద్రుడు గురువుతో కలిస్తే గజకేసరి యోగం. చంద్రుడు గురువుతో ఉంటే ఏంటి లింక్ అంటే వాళ్ళకి మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. గురు సంబంధం చంద్రుడికి వచ్చిందిగా. మనకు వేదం ఏం చెప్తుంది? చంద్రమా మనసో జాతః అని చెప్పింది. మరి చంద్రుడు గురువుతో ఉంటే వాళ్ళు మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అవుతారు. అంటే బాలా అమ్మవారిని చంద్రరూపం, బాలా అంటే చిన్నపిల్ల, చంద్రరూపాన్ని చేసేటప్పుడు నైవేద్యం పులిహోర లాంటివి పెడితే పసుపు సంబంధించింది కాబట్టి అది చంద్రమంగళ యోగాన్ని, అదే గజకేసరి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. అది సో పులిహార పెట్టుకోవాలి. ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి సార్, ఏ రాసుల వాళ్ళు ఖచ్చితంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలంటే ఏం చెప్తారు? మీన లగ్నం వారు చేసుకోవచ్చు, వృశ్చిక లగ్నం వారు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఎవరు చేసుకోవచ్చు, వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి భాగ్యాధిపతి అవుతారు కాబట్టి పూర్వజన్మ కర్మల్ని వీటిని తగ్గించడానికి ఎక్కువ ఇది ఉంటుంది, సోర్స్ ఎక్కువగా ఉంటుంది. సో లలితా ఉపాసనలోనే ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకించి బాలా అమ్మవారి ప్రీతి కొరకు ఏ నామంతో అమ్మవారిని కొలవమంటారు? ఒకటమ్మా, మీరు బీజాక్షరాలుగా తీసుకోవడం ఇస్ డిఫరెంట్. ఓం బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః అనుకుంటే సరిపోతుంది. అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని, స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ 5గురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మీ స్తోమతను బట్టి 1 3 5 దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం, తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి. అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలశంలో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా యమున అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు.
చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు. బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. కడిగేసుకుని చక్కగా పెట్టి ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా, జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు, కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఇవన్నీ అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలాగే చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదువుని పిలిచి మీరు ఇవ్వాలి. తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ, కురుపులు ఉండడం కానీ, చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యో మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే కనుక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా, మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపు వేసుకొని పడుకుంటారు, పడుపు వేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం 1 రోజైనా చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రుల్లో చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది. మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు, ఉంటే చేసుకోకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు. పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి, మీరు ఆపకూడదు. మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 9 రోజులు కూడా ఈ హోమాలు, పారాయణాలు ఎన్ని చేస్తా అంత మంచిదమ్మా. అలానే అప్పు చేసి చేయకండి, ఉన్న దాంట్లో చేసుకోండి. 2వ రోజు అమ్మవారి ఏ రూపంలో ఆరాధన చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.